ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుంటున్నాడని అనుమానిస్తున్నావా సీత? చాచా, నా మామ నిజంగా శ్రీరాముడు. పరాయి ఆడదాని వంక కన్నెత్తి కూడా చూడడు కదా మామా? ఒకవేళ నిన్ను కాదని ఇంకొక అమ్మాయి మెడలో తాళి కడితే ఏం చేస్తావు సీత? ఆ వెంకట్రావు భార్యలాగా నువ్వు కూడా నన్ను చంపేస్తావా? అయ్యో రమా, నేనెందుకు అలా చేస్తాను మామా? నిన్ను చంపి పాపం మూట కట్టుకుంటానా? నేనే ఊరేసుకొని చచ్చిపోతాను. సీత, ఏమైంది మామా? ఇంకెప్పుడు అలా అనొద్దు. ఆ ఊహే నేను తట్టుకోలేను. అయినా అలా ఎందుకు జరుగుతుంది మామా? నేనుండగా నువ్వు మరో ఆడదాని మెళ్ళలో తాళి కట్టావు కదా. నువ్వు అలాంటి వాడివి కాదు అని నాకు తెలీదా చెప్పు? అవును, ఇందాకేదో చెప్తానన్నావు, చెప్పు మామా. ఏం లేదు, ఊరికే నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. ఇంకా నయం, సీతతో నిజం చెప్పలేదు. చెప్పుంటే సీత నాకు మిగిలేదే కాదు. వెళ్ళొస్తాను. ఏంటి సీత ఇది? రామ్ ఏం చెప్పాలని వచ్చాడో నీకు తెలుసు కదా. అరే, తెలిసి రామ్ని ఎందుకు బాధ పెట్టావు సీత? మామను బాధ పెట్టాలని కాదు, జరిగిన విషయం చెప్పి మామ నా ముందు తల వంచుకోవద్దని అలా చెప్పాను. కొన్నాళ్ళు మామ నా దగ్గర ఆ విషయం దాస్తాడు. ఆ లోపు నేను మిథునలా ఇంటికి వెళ్ళి మహాలక్ష్మి అత్తయ్యను ఆ గౌతమ్ గాడి ఆట కట్టిస్తాను. సీతతో మాట్లాడొస్తానని వెళ్ళిన రామ్ ఇంకా రాలేదేంటి? ఈ విషయం వినగానే సీతకు హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్ పాలైందేమో అన్నయ్య. మహా, అలా జరిగి అది హాస్పిటల్లోనే పోతే బావుండు. పాపి చిరాయు అని సీత అంత ఈజీగా చస్తుందా మహా? సీత గుండె మరీ అంత వీక్ కాదు బావా. ఆ గుండెకు ధైర్యం ఎక్కువ. ఎంత ధైర్యస్తురాలైనా భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు అంటే భయపడుతుంది కదా బాబాయ్. సీత ధైర్యం ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. అదిగో రామ్ వస్తున్నాడు. ఏంటి రామ్, నీకు మిథునికి జరిగిన పెళ్లి గురించి సీతతో చెప్పావా? సీత ఏమంది రామ్? నిన్ను తిట్టిందా, ఏడ్చిందా, షాక్తో స్పృహ తప్పి పడిపోయిందా? చెప్పురా, సీతకు జరిగిందంతా చెప్పావా? చెప్పలేకపోయాను. చెప్పలేని పరిస్థితి వచ్చింది. అదేంటి బ్రో, సీతకి నువ్వే నిజం చెప్పాలని వెళ్ళావు, ఎందుకు చెప్పలేకపోయావు? సీత ముందు బావగారు భయపడ్డారేమో. అవునారా? భయంతో సీతకి జరిగిన విషయం చెప్పలేకపోయావా? బాధ్యతతో చెప్పలేకపోయాను పిన్ని. సీత దృష్టిలో నేను ఊహకు అందనంత ఎత్తులో ఉన్నాను. సీత గుండెల్లో నా గుడి కట్టుకుంది. ఈరోజు కూడా నేను వెళ్ళేసరికి మేము త్వరగా కలవాలని దేవుడికి పూజ చేస్తుంది. తనని కాదని నేను మరో పెళ్లి చేసుకున్నానని చెబితే సీత నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. అందుకనే తనకి ఈ విషయం చెప్పలేకపోయాను. సీత నీకు శాశ్వతంగా దూరం అయ్యే రోజు కోసమే నేనెదురు చూస్తున్నాను రామ్. ఇప్పుడు కాకపోతే రేపెప్పుడైనా సీతకు తెలుస్తుంది కదా రామ్, అప్పుడేం చేస్తావు?
రామ్, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? అదే నాకు తెలియట్లేదు. మిథునని వదులుకుంటే ముఖర్జీ అంకుల్ వాళ్ళు గొడవ చేసి పరువు తీస్తారు. అలాగని సీతకి నిజం చెప్తే తట్టుకోలేదు. అసలు సీత దూరం అయితే నేను తట్టుకోలేను. నువ్విప్పుడు మిథున భర్తవి రామ్. ఆ సీత గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. మిథున కంటే ముందు సీత నా భార్య పిన్ని. తన కష్ట సుఖాలని నాతో పంచుకుంది. నాతో కలిసి బతకడం కోసం ఫైట్ చేస్తోంది. అలాంటి సీత కోసం నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను? ఆలోచించి ప్రయోజనం ఏముంది రామ్? తెలుసో తెలియకో మీరిద్దరూ తప్పు చేసేశారు. మీ పెళ్లి జరిగిపోయింది. జరిగిందాన్ని మార్చలేం కదా. మిథునతో మూవ్ ఆన్ అవ్వడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు రామ్. నువ్వు సీతను మర్చిపోయి మిథునని యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. మీ అమ్మ సుమతి దూరమైనప్పుడు నేను కూడా నీలాగే చాలా బాధపడ్డాను రామ్. ఆ తర్వాత మహా నా లైఫ్లోకి వచ్చింది. మనమంతా హ్యాపీగా ఉన్నాం. మీకు అమ్మ దూరం అవ్వడం వేరు, నాకు సీత దూరం అవ్వడం వేరు డాడ్. అమ్మ ప్రాణాలతో లేదు అని తెలిసాక మీరు పిన్నిని యాక్సెప్ట్ చేశారు. కానీ నా సీత బతికే ఉంది. నా కోసమే బతుకుతుంది. అలాంటి సీతని మర్చిపోయి మిథునతో ఎలా బతకగలను? అసలు సీత లేకుండా నేను బతకగలనా? అది నా వల్ల కాదు. నేను చేసిన తప్పుకి సీతకి శిక్ష వేయలేను. నాకేం చెయ్యాలో తెలియడం లేదు. నా సీతకి ఇలాంటి అన్యాయం ఎలా చేశానా అని తలుచుకుంటుంటేనే నా మీద నాకే అసహ్యంగా ఉంది. సీతని దూరం చేసుకునే బదులు పోలీసులకి సరెండర్ అయ్యి జైలు శిక్ష అనుభవించినా బావుండు అనిపిస్తుంది. వద్దు రామ్, తొందరపడ అలాంటి డెసిషన్ తీసుకోకు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికేంత వరకు కాస్త ఓపిక పట్టు. సీతకి ఏ క్షణం విషయం తెలుస్తుందోనని భయంగా ఉంది డాడ్. ప్రాణం పోతున్నట్టుంది. ఇప్పుడు అమ్మ బతికుండుంటే నాకు దారి చూపేది. చుట్టూ ఇంతమందున్నా ఫస్ట్ టైం నేను ఒంటరిని అనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.